హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి నేను గోబీ ఫ్రెష్ పీస్ డ్రై చేస్తూ ఉన్నాను. అది గ్రేవీ అయినా చేసుకోవచ్చు, డ్రై అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి మీడియం సైజ్ 2 గోబీలు ఎత్తుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఫ్రెష్ పీస్ అంతాను వాష్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. గోబీని అంతా వాటర్ వేసుకొనేసి మనము బాయిల్ చేసుకోవాలి. అంతా 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు, చాలా వద్దు బాయిల్ చేసుకో. ఫ్రెష్ పీస్ని కుక్కర్లో విజిల్ కూపించుకుంటాము, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కచ్చకచ్చా అందు కడాయిలోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 చెక్కలు, 4 లవంగాలు, 2 ఏలక్కి వేసుకొని వేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ అంతా ఎండు కొబ్బరి వేసుకొని వేస్తాము. అది ఫ్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. జింజర్ గార్లిక్ అదొక 1 స్పూన్, ఇది 1 స్పూన్ అంత వేసుకొని వేసేసి ఫ్రై చేస్తాము. అది అయ్యేట్లు 3 ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసేసి ఫ్రై పెట్టుకొని వేస్తాం. ఇదంతా ఫ్రై చేసుకుంటాము. ఇదంతా వచ్చేసి మసాలాకి మనం ఫ్రై చేసుకుంటాము. ఇది ఆనియన్ సగము ఫ్రై అయింది. దాంట్లోకి ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని అది జాయింట్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. మనది ఇదంతా నేను గ్రేవీకి ఫ్రై చేసుకున్నదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లకి చేసుకొని వేస్తాం. మనం ఈ ఫ్రై చేసుకోవడానికి రాత్రి నానపెట్టుకొని వేసినది 3 స్పూన్స్ గోడంబిని వేసేసి అంతా మిక్స్ చేసుకొని వేసేసి కూల్ చేసుకుంటాం. మన గోబీ ఇది బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ని ఇంకా డ్రై చేసుకుంటాం. చూడండి, మనం ఫ్రై చేసుకునేదంతా ఇది గ్రైండ్ చేసుకుంటాం. మనము ప్యాన్లోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని గోబీని రోస్ట్ చేసుకుంటాం. ఇట్లా గోబీని అంతా రోస్ట్ చేసుకుంటే గోబీలోకి ఉప్పు కారం తింటే ఫ్లేవర్ అయితే చాలానే బాగుంటుంది. ఇలా గోబీని అంతా ఇట్లా ఉప్పు కారం అంతా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానికి ఉప్పు కారం అంతా బాగా తీసుకొని వేసేసి దీంట్లోకి ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ ఇటని ఇంకా జీరా వేసుకొని అలా జీలకర్ర అయిపోయాక మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకొని వేస్తాము. ఇది బాగా ఇట్లా వేసుకొని ఆల్రెడీ మనకు ఆనియన్ టమాటో ఫ్రై అయింది కాబట్టి ఇది లిటిల్ బిట్ ఫ్రై అయినా చాలు. మనం దీంట్లోకి వచ్చేసి ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఆల్రెడీ గోబీ కొంచెం కారం వేసిందాం కాబట్టి కారం చూసుకొని కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అంతా వేసుకొని వేసేసి మిక్స్ చేసుకుంటాము. ఉప్పు కారం అంతా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకునేసి ఇంత ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అంతా వేసేసినాము. ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికిస్తాం. ఇది మనకంతా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనం ఉడికించుకొని ఫ్రై చేసుకొని ఉండే గోబీ, మళ్ళీ ఉడికించుకొని ఉండే బఠానీ అంతా వేసి మిక్స్ చేసుకుంటాం. చూడండి, ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు లిక్విడ్ కావాలన్నా ముద్దగా కావాలనేది మీరు ఇది చేసుకోనండి. నేను ఇది వచ్చేసి కాలీఫ్లవర్ది కొంచెం ముద్దగా చేస్తాను. దీన్ని అంతా ఇంకో 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటాము. లిడ్ క్లోజ్ చేసుకొని వేసేసి మనం నీట్గా బాయిల్ చేస్తుంది. మన గ్రేవీ కర్రీ అంతాను బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. మనది మటర్ గోబీ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. పూరి, చపాతీ, రోటీ ఏమిటికన్నా సైడ్ కాంబినేషన్ బాగుంటుంది. చాలా టేస్టీగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.